పీజేఆర్ గారు పీజేఆర్ గారిని క్షోభించి వారిని చంపింది ఎవరండి నాకు తెలియక అడుగుతాను. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పదవి ఉన్న వ్యక్తిగతమైన ఇది అంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా క్షోభించే విధంగా చేసి చివరికి అనారోగ్యంతో పీజేఆర్ గారు మరణించే పరిస్థితి వచ్చింది వీళ్ళు కాదండి. ఇంకొక మాట, పీజేఆర్ గారి మీద ఇవాళ పొంగిపోతుంది ప్రేమ. నేను అడుగుతా, మరి పీజేఆర్ గారి కొడుకు 23లో టికెట్ ఎందుకు ఇవ్వలేదండి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా? మరి ఇవాళ ఇంత ప్రేమ పొంగుతుంది పీజేఆర్ మీద. గెలిచే అవకాశాలు లేనప్పుడు కూడా టికెట్ ఇవ్వాలంటారా? అంటే హైదరాబాద్ లో ఖాతా తెరవని పార్టీ ఫలానా సీట్ నెగ్గుతాం, ఫలానా సీట్ ఓడిపోతాం అన్న విచక్షణ వాళ్ళకు ఉందా? ఆ రోజు అంచనాలు కదా, ఏ అంచనా కాంగ్రెస్ పార్టీకి అసలు అధికారంలోకి వస్తామన్న అంచనానే లేదు. 40 సీట్లు దాటుతానని రేవంత్ రెడ్డి గారు కూడా అనుకోలేదు. అడిమారి గుడ్డి దెబ్బ అంటారు తెలంగాణలో, తగిలింది, జాక్ పాట్ పడింది, ఓకే నో ప్రాబ్లం. కానీ నేననేది పీజేఆర్ మీద ఇంత ప్రేమ చూపెట్టే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా పీజేఆర్ కొడుకు టికెట్ ఎందుకు ఇవ్వలేదండి? మీరు చెప్పండి నాకు. చెప్తానంటే మీరు ఆలోచించండి అంట. చెప్పండి అంటే రేవంత్ రెడ్డి నాలాగే కూర్చోబెట్టి అడగండి, తప్పే. అడుగుతాను. తర్వాత నేననేది